నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ సిబ్బందికి 6 రోజుల జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని అంగన్వాడీ సీడీపీఓ సునీలత, సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓలు జానకిరాం, మల్లయ్య పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎంఈఓలు, అంగన్వాడీ సిబ్బంది కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నవచేనేత, ఆధారశిల అంశాలపై శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, వికాసంతో పాటు 3 ఏళ్ల వయస్సు నుంచే అభ్యాసన అలవాట్లను పెంపొందించడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. చిన్నారుల ప్రాథమిక అభ్యాసన, సమగ్ర వికాసంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం అని ఎంఈఓ తెలిపారు. కోలొకేటెడ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల విద్యాభ్యాసాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుజ్జయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జ్ఞానజ్యోతి కార్యక్రమం కింద అంగన్వాడీ టీచర్లందరికీ కూడా శిక్షణ కార్యక్రమం, 6 రోజుల శిక్షణ కార్యక్రమం ఇది. మొదటి దశలో 3 రోజులు మనకు 11, 12, 13 తారీఖుల్లోనూ, తర్వాత 22, 24, 25 తారీఖుల్లోనూ మనకు 6 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి మన మండల స్థాయి ఉపాధ్యాయులు ఎవరైతే శిక్షణ పొంది ఉన్నారో వాళ్ళే రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా అంగన్వాడీ టీచర్లకు చాలా కాలం అయింది కాబట్టి జ్ఞానజ్యోతి యొక్క ప్రాసెస్ తెలియజేయడం. దీనిలో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నవచేతన, రెండోది వచ్చేసి ఆధారశిల. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా అంగన్వాడీ టీచర్లు శైశవ దశలో ఉన్నటువంటి చిన్నారులను విద్యార్థి దశకు మళ్లించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ పాత్ర చాలా కీలకమైనది. కాబట్టి ఈ నవచేతనలో అన్ని యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అలాగే చిన్నారులకు కావాల్సినటువంటి పోషణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. అంటే వీళ్ళు అంగన్వాడీ టీచర్లుగా బహుముఖ పాత్ర నిర్వహిస్తారు. అటు ఎట్లయితే పిల్లల పోషణాభారము, ఆహారము, అలాగే వాళ్ళ యొక్క అలవాట్లను మంచి అలవాట్లను అలవాటు చేయడము, పిల్లలను ఈ సమాజం వైపు మళ్లించేటప్పుడు సమాజంలో ఒక మంచి పౌరుడిగా ఎదిగే క్రమంలో ఒక విద్యార్థి దశను ప్రారంభించే సమయంలో ఈ నవచేతన కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. అలాగే అదేవిధంగా ఆధారశిలగా ఉపయోగపడుతుంది. కాబట్టి 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో అటు పిల్లల లాలన, పాలన, పోషణ మరియు అటు వాళ్ళకు అభ్యసన కార్యక్రమాలను ప్రారంభించే దశ. కాబట్టి ఈ అభ్యసన కార్యక్రమాలు అంత చిన్న శైశవ దశలో ఉన్న పిల్లలకు ఎలాగా అందించాలి అనే దాని మీద సుశిక్షితులైనటువంటి మా ఉపాధ్యాయులు వాళ్లకు ఈ 6 రోజుల పాటు ట్రైనింగ్లో ఇస్తారు. కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి మంచి ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.